మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా సంతోషము. దశాబ్దం పూర్తి అయిపోయి 11వ సంవత్సరం నిర్విరామంగా హెల్పింగ్ మైండ్ సంస్థ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మత సామరస్యంతో సోదర భావంతో పవిత్ర అయ్యప్ప మాలధారణ చేసినటువంటి అయ్యప్ప స్వాములకు ఈ భిక్ష అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం మా హెల్పింగ్ మైండ్ సంస్థ గర్వకారణంగా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. హెల్పింగ్ మైండ్ సేవలు 13 ఏళ్ల నుంచి ఒకవైపు సేవా కార్యక్రమాలు, రెండో వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. ఇది నా ఒక్కందే కాదు, 28 ఊర్లలో దాదాపు 18,000 మంది 30,000 మంది సభ్యులతో వీళ్ళందరూ ఉండడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో కూడా దాదాపు 10 చేతులు కలిసి అందరూ ముందుకు వచ్చి మా హెల్పింగ్ మైండ్ సభ్యుల బయట ఏమీ ఫండ్స్ రావు, మేము మా టీంలో ఉండేవాళ్ళు వేసుకొని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి నెల ఒక రక్తదాన శిబిరము, అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ సేవలు, అమ్మాయిలు మహిళల కోసము శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు దాదాపు 5 ప్రాంతాల్లో, వైల్డ్ పాల్లో చివరి చూపు కోసము ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, క్యాన్సర్ పేషెంట్స్కి ఉచితంగా విగ్గులు. ఇక కరోనాలో మాకు తెచ్చింది, మాకు ఎప్పుడూ గర్వకారంగా కరోనాలో 917 కరోనా మృతదేహాల అంత్యక్రియలు వారి మత సాంప్రదాయబద్ధంగా నిర్వహించడము. అంతటితో ఆగకుండా ఇప్పుడు కూడా అనాథలు ఎవరైనా చనిపోతే మదనపల్లి పరిధిలో వారి యొక్క దహన సంస్కారాలు కూడా మా సొంత నిధులతో మా హెల్పింగ్ మైండ్ సభ్యుల సహకారంతో మేము నిర్విరామంగా చేస్తున్నాము. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలా, అందరూ బాగుండాలని చెప్పి ఇంకా మాకు శక్తి వంచన లేకుండా మా హెల్పింగ్ మైండ్ సేవలు ఇంకా ముందుకు వెళ్తాయి. ఇంకా రంజాన్ మాసంలో నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫాలు, క్రిస్మస్ సందర్భంలో అనాథాశ్రమంలో అన్నదానము, ఇంకా వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులు, ఒక మొక్క, ఇట్లా నిర్విరామంగా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా మానవత్వమే మా మతం, మానవత్వమే మా అభిమతం అంటూ హిందూ ముస్లిం సహోదరులు కలిసి ఉంటే మన భారతదేశ గొప్పతనం ఏమంటే సకల మతాలు, సకల భాషలు, సకల కులాలు ఇవన్నీ కలిస్తేనే మన అద్భుతమైన భారతదేశం. ఇటువంటి అట్మాస్ఫియర్, ఇటువంటి వాతావరణం ఎక్కడా లేదు. రెండోది, మేము ఇక్కడ ప్రోగ్రాం చేయాలంటే ప్రతి సంవత్సరము జ్ఞానోదయ కరెస్పాండెంట్ కామకోటి ప్రసాద్ రావు సార్ గారు ఎప్పుడు కూడా మాకు అడ్డు చెప్పరు. సార్ ఇట్లా ప్రోగ్రాం చేయాలి సార్ అంటే, అయ్యా నీకు అడ్డమే లేదు, ప్రోగ్రాం చేసుకో అని చెప్పి సార్ గారు కూడా ఆయన కూడా బాగుండాలా, అందరూ బాగుండాలని చెప్పి మీ అందరి ఆశీస్సులు, ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వామియే స్వామి చూశారా, ఇలాంటి సేవలు చేయాలంటే కూడా ఇక్కడ రాసి పెట్టిండాల. మన భారతదేశాన్ని సనాతన ధర్మం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సాంప్రదాయాలు కలబోసిన భారతదేశం. ప్రపంచంలో ఏకైక దేశం ఉన్నదే మన హిందూ దేశము, భారతీయుల దేశము. అన్ని కుల మతాలు, అన్ని సాంప్రదాయాలు అన్ని గౌరవించి భిన్నత్వంలో ఏకత్వం ఉండే ఏకైక దేశం మనదే స్వామి. భిన్నత్వంలో ఏకత్వం ఉండే ఏకైక దేశం మన భారతదేశం. ఇలాంటి స్వచ్ఛంద సేవలు కూడా మనం తోచినంత ఏదో హెల్ప్ చేసి వాళ్ళ సహాయ సహకారాలు అందించుకొని ముందుకు పోవాల్సిందిగా మన అయ్యప్ప స్వాములకు పట్టణ ప్రజలకు కూడా తెలియజేయడం అనేది. ఓం స్వామి. స్వామి, ఇలాంటి కార్యక్రమాలు అరుదుగా వస్తూ ఉన్నాయి. కార్తీక మాసం సందర్భంగా మన సనాతన ధర్మంలో కార్తీక మాసం అంత పరమ పవిత్ర మాసము ఏది లేదు. ఇలాంటి మాసములో హెల్పింగ్ మైండ్ సభ్యులు సహకారంతో మహత్తరమైన కార్యక్రమం నిర్వహించుతున్నారు. మన మదనపల్లి పట్టణం దాదాపు 1,70,000 మంది పైన ఉంటారు స్వామి జనాభా. ఇలాంటి కార్యక్రమాల్లో దాదాపు 1.5 లక్షల మందికి కూడా ఈ హెల్పింగ్ మైండ్ అనే సంస్థ, సేవా సంస్థ 1.5 లక్షల మంది మన మదనపల్లి పట్టణ ప్రజలకే తెలుసు. చుట్టుపక్కల వాళ్ళు కూడా మన డివిజను ప్రపంచంలోనే, ఇండియాలోనే పెద్ద డివిజన్. అలాంటి డివిజన్లో మన సేవా సంస్థ హెల్పింగ్ మైండ్ పేరులోనే ఉంది, ఎంత పవిత్రం చూడండి, హెల్పింగ్ మైండ్.
మనం చేయగలం, మన దగ్గర డబ్బు లేదు, మన శక్తి కొలది ఏమైనా చేయాలనుకునే హెల్పింగ్ మైండ్ ఆ టైటిల్తోనే మన హృదయం అనేది పులికించేస్తుంది. మన దగ్గర డబ్బు లేకుండా కూడా స్వామి సాటి మనిషికి చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో మహత్తరమైన సేవా సంస్థ నిర్వాహకులు నిర్మించుతున్నారు. మనకు అందరికీ తెలిసిన విషయాలే మరీ చెప్తానని బేజారు తీసుకోవద్దండి. కరోనా కాలంలో సొంత అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్యాబిడ్డలు కానీ జరగరాని సంఘటనలో స్వామి శరణం అయినప్పుడు కుల మత భేదాలు ఎవరిని చూడలేదు స్వామి. ఈ సంస్థ ఎవరిని కానీ ఆ కులము ఈ కులము నాకు లాభము స్వలాభం అనేది ఏమి ఆలోచించుకోకున్నట్ల క్రిస్టియన్ అయితే ఏమి, ముస్లిం అయితే ఏమి, హిందువులు అయితే ఏమి, వాళ్ళ సనాతన ధర్మంగా వాళ్ళ దహన సంస్కారాలు ఎలా జరుగుతాయో అదే వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున అలాగే చేసి 10 మందిలో మంచి సేవా కార్యక్రమం చేసినారు స్వామి. ఇలాంటివి ఎందుకు చెప్తానంటే వీళ్ళు చూసి మనము కూడా వాళ్ళ 10 పనులు చేస్తే మనం ఒక పైన చేయదు కదా స్వామి. మానవ జన్మ ఎత్తినప్పుడు 40 రోజులు మానేసి అయ్యప్ప అని వెళ్ళిపోతాం. ఈ 40 రోజుల్లో ఎంత పవిత్రంగా ఉంటాం చెప్పండి. వాళ్ళు 365 రోజులు సేవ చేస్తారు. మీకు కూడా ఏమైనా హెల్పింగ్ కావాల్సి ఉంటే ఇక్కడ సభ్యులు ఉన్నారు, వాళ్ళ సహకారాలు తీసుకోండి. మదనపల్లి పట్టణ అభివృద్ధికి తోడ్పడండి. సేవా సంస్థలో పాల్గొని మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత చేదోడుగా వాదోడుగా ఉండి మాకు కూడా సలహాలు ఇవ్వాలని హెల్పింగ్ మైండ్ సంస్థ వాళ్ళని మనసారా మన అయ్యప్ప స్వామి మాలేసిన వాళ్ళు కూడా సాక్షాత్ అయ్యప్ప స్వరూపులే. ఇలాంటి వాళ్ళకి అన్నప్రసాదం వితరణ చేస్తున్నారంటే వాళ్ళ మనసులో ఎంత మంచి భావన ఉంటుంది. ఒకే పాయింట్ ఆలోచించి కార్తీక మాసంలో మాలేసిన సాక్షాత్ అయ్యప్ప స్వరూపుడు ప్రతి ఒక్క స్వామి ఇక్కడ బిచ్చ చేసి ఈ సేవా సమస్యని మనసారా దీవించి మీరు కూడా సేవలో పాల్గొవలసిందిగా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. స్వామి శరణం, స్వామి శరణం.